ఒకరోజు యేసు మరియు ఆయన శిష్యులు ఓ చిన్న పడవలో పెద్ద సరస్సును దాటుతున్నారు. ఆకాశం స్పష్టంగా ఉంది. సూర్యుడు మెరిసిపోతున్నాడు. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. యేసు ఆ రోజు చాలామంది ప్రజలకు బోధించారు. కాబట్టి ఆయన బాగా అలసిపోయి పడవలో నిద్రపోయారు. అయితే అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. పెద్ద తుఫాను వచ్చింది. గాలి గర్జిస్తోంది. పొంగిన తరంగాలు పడవలోకి దూకుతున్నాయి. పడవ ఊగిపోతోంది. శిష్యులు భయంతో వణికిపోతున్నారు. వారు అరవసాగారు, యేసు, లేవండి, మేము మునిగిపోతున్నాం. యేసు నిద్ర లేచి నిలబడ్డారు. ఆయన ఆ తుఫాను వైపు చూశారు. తన చేతిని పైకెత్తి ఇలా అన్నాడు, శాంతించు, స్థిరంగా ఉండు. ఆ మాటలతోనే గాలి ఆగిపోయింది. అలలు నిశ్శబ్దంగా మారాయి. సరస్సు పూర్తిగా ప్రశాంతంగా మారింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. వారు ఒకరినొకరు చూసుకుంటూ చెప్పుకున్నారు, ఈయన ఎవరు? గాలి కూడా, తరంగాలు కూడా ఆయన మాట వినేవి. ఈ కథ మాకు చెబుతోంది, యేసు ఎంత శక్తివంతుడు అయినా సరే, ఆయన మనల్ని ప్రేమతో కాపాడుతారు. మనం భయపడకూడదు. ఆయన మనతో ఉన్నప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ పిల్లల కోసం కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.